హలో, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు పిల్లల చదువులు చాలా హెక్టిక్గా మారిపోయాయండి. ఇదివరకటంతగా తీరికగా హ్యాపీగా ఆడుతూ పాడుతూ చదువుకునే రోజులు కావండి. ఈ ప్రపంచం అంతా కూడా కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మనం పేరెంట్స్ ఏం చేస్తున్నామంటే, పిల్లలు అంతకంతకు పెద్ద పెద్ద చదువులు చదివి ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి ఇంకా పెద్ద పెద్ద పదవుల్లో ఉండి చాలా చాలా సంపాదించాలి అని తల్లిదండ్రులుగా ఆశపడుతున్నామండి. బట్ మనం ఒకటి ఆలోచించాలి. ఈ కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్లో వాళ్ళు పిల్లల చదువుని కమర్షియల్గా చూస్తున్నారండి. ఫీజులుగానే కాకుండా డొనేషన్స్గా కూడా వాళ్ళ కాలేజెస్కి, స్కూల్స్కి చాలా వరకు ఫండ్స్ సమకూరుతాయండి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, మనకున్న ఈ ఆశల వలన ఈ పిల్లల్ని ఆ స్కూల్స్లో, ఆ కార్పొరేట్ కాలేజెస్లో జాయిన్ చేసి వాళ్ళకి అతిగా చదివించేసి వాళ్ళకి చాలా స్ట్రెస్ కలుగజేస్తున్నామండి. అలాగే కొంతమంది పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా హాస్టల్లో జాయిన్ చేసేస్తారండి. ఆ పిల్లల మనస్తత్వం ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఆ లైఫ్ని ఎలా తీసుకుంటున్నారు, తల్లిదండ్రులు లేని లోటుని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఆ లైఫ్ మళ్ళీ వాళ్ళకి ఆ బాల్యం తిరిగి రాదండి. ఇంత చేసి వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఈ స్ట్రెస్తో, ఈ యాంగ్జైటీ, డిప్రెషన్స్తో అసలు లైఫ్ని పాడు చేసుకునే ప్రమాదం కూడా ఉందండి. ఆ ఎదిగే వయసులో వాళ్ళకి మానసిక వికాసం ఉండదండి. ఒక ఆట పాట లేకుండా, ఒక రిలాక్సేషన్, ఒక రిక్రియేషన్ ఉండకుండా, పేరెంట్స్తో టైం గడపకుండా వాళ్ళ ప్రైమ్ టైం అంతా కూడా అనవసరంగా ఇలా గడిచిపోతుందండి. సో పేరెంట్స్ మీరు ఆలోచించండి. పిల్లలు మానసిక వికాసం చాలా ముఖ్యమండి. ఈ చదువులు కూడా చాలా ముఖ్యమే, కానీ వాటికి కూడా ఒక పద్ధతి ఉందండి. ప్రతి ఒక్కరితో పోలుస్తూ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఫస్ట్ బెంచర్ కాలేరండి. అలాగే ఎవరి లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాల్సి వచ్చినా ముందు వారు మెంటల్గా స్టేబుల్గా, బ్యాలెన్స్డ్గా ఉండటం వాళ్ళకి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా అలవాటు చేయాలండి. ఎటువంటి సిచ్యువేషన్ అయినా వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఫేస్ చేయాలి. అంతేగాని ఇప్పటి కాలం వాళ్ళు ఈ పిల్లలు చదువులో ఎంత ముందుకున్నా, ఉద్యోగాల్లో ఎంత బాగున్నా సరే ఇమోషనల్గా వాళ్ళు చాలా చాలా స్ట్రెసెస్ ఫీల్ అవుతున్నారండి. ఆ తర్వాత ఏమో ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా తొందరగా కంగారైపోవడం, భయపడిపోవడం, ఇంకా రకరకాలైన ఐటమ్స్ చేయడం అంటే మనం వింటున్నాం కదా. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగా లేదండి. పేరెంట్స్ మీరు కూడా కొంత ఆలోచించి అందరూ కలిసి ఈ సిస్టమ్ని మార్చి పిల్లలకి మానసిక వికాసం కలిగేలాగా, కొంత ఆట పాట కూడా వాళ్ళు అనుభవించేలాగా చూడగలిగితే చాలా మంచిదండి.